నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము క్యాబేజీ, క్యారెట్, పచ్చి కొబ్బరితో మనం ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ ఇది ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. దీన్ని వచ్చేసి మనం అన్నంలో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ దేంట్లోనైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా క్రంచీగా చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ముందుగా మనం కూరగాయలను తరుక్కుందాం. క్యాబేజీని ఇలా హాఫ్గా కట్ చేసుకొని దీన్ని పొడవుగా సన్నగా, చాలా సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని మళ్ళీ మరి హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ పొడవుగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీని కూడా హాఫ్ ముక్కలుగా అలా సన్నగా హాఫ్గా పొడవుగా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా చిన్నగా కట్ చేయండి. అలాగే ఒక క్యారెట్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఒక 5 నుంచి 6 ఇంచుల వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని పచ్చి కొబ్బరిని కూడా గ్రేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఈ 3. ఇప్పుడు ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా పొడవు ముక్కలుగా సన్నగా కట్ చేయండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, సరిపోతుంది. మన రూపాయి బిళ్ళ మందం సైజు చూసుకొని అన్నీ ఈవెన్గా చక్కగా కట్ చేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని ఒక 3 నుంచి 4, అంటే మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఇంక 2 యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే తగ్గించుకోండి. నాకైతే ఒక 3 సరిపోయినాయి. ఇలా స్ప్లిట్స్ మాదిరి చేసి పెట్టుకోండి. అలాగే ఒక బాండీ తీసుకొని దాంట్లో తగినంత నూనెని యాడ్ చేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు చిటపటలాడనిచ్చి జీలకర్రని, అలాగే మినపగుండ్లని, అదేవిధంగా పచ్చిపప్పుని తాలింపు కోసం తగినన్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ తాలింపు గింజలు మంచి అరోమా వచ్చే వరకు చక్కగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకునేసి చిటపటలాడివ్వండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని వేసి జస్ట్ ఆ ఆనియన్లో పచ్చిదనం పోవాలి అంతే. అంటే జస్ట్ కలరు మారాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి ఆనియన్తో పాటు. ఆ కలర్ మారే వరకు, జస్ట్ పింక్ కలర్కి వచ్చే వరకు మాత్రమే వేయించండి, ఎక్కువ వేయించవద్దు. దీంట్లోనే తగినంత పసుపుని, అదేవిధంగా సాల్ట్ని కూడా వేసేసి ఆనియన్ని 1 నిమిషం పాటు మాత్రమే వేయించండి. ఈ ఆనియన్ కలర్ మారాలి. ఆ పచ్చిగా ఉంటుంది కదా, ఆ పచ్చి కలర్ పోయి కొంచెము ఆ వైట్ కలర్ పోయి కొంచెం పింకిష్గా రావాలన్నమాట. ఆ పింకిష్ కలర్ వచ్చే వరకు వేయించండి. చూసారా, ఈ విధంగా చాలు. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వేయండి. క్యాబేజీని వేసి ఈ క్యాబేజీ జస్ట్ 1 మినిట్ చాలు, అంతకంటే ఎక్కువైతే వేయించొద్దు. ఆ తాలింపు మొత్తం క్యాబేజీకి కలిసే విధంగా మాత్రం కలిగిదిప్పండి. ఒకే 1 నిమిషం మాత్రమే వేయించండి. మనం నవ్వులేటప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది 1 నిమిషం మాత్రము వేయిస్తే. తర్వాత దీనికి క్యారెట్ని యాడ్ చేయండి. క్యారెట్ కూడా అంతే. ఆ మసాలా అంతా, ఆ తాలింపు గింజలు అవన్నీ క్యారెట్కి పట్టేటట్టు జస్ట్ 1 నిమిషం మాత్రమే కలిగిదిప్పండి. అదేవిధంగా పచ్చి కొబ్బరి వేసాక కూడా ఒకే 1 నిమిషం ఇది మొత్తం అందులో కలిసేటట్లు కలిగిదిప్పండి. చూసారా, ఈ 3 బాగా నీట్గా కలిసిపోయే విధంగా కలిగిదిప్పండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి, కొత్తిమీర కూడా దానికి కలిసేటట్టు మొత్తం ఒకసారి తిప్పేయండి. తిప్పి ఇప్పుడు స్టవ్ కట్టేసేసేయండి, అంతే, అయిపోయింది. స్టవ్ కట్టేసి తర్వాత దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఉప్పు సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని నేను ఇంకొంచెం ఉప్పుని దీనికి యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం అంతా కలిగి తిప్పి పెట్టాను. వేడి మీద ఉండంగానే కలిగి తిప్పటం వల్ల ఏమవుతుందంటే ఉప్పు అంతా కరిగిపోయి బాగా కర్రీ అంతా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకా ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. చూసారా, ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తయారైంది. ఇందులో మనం లెమన్ డ్రాప్స్ పిండుకోవాలి. లెమన్ డ్రాప్స్ మన కర్రీ ఆరిన తర్వాత పిండుకోవాలండి. వేడి మీద పిండామంటే చేదు వస్తుంది కర్రీ. ఒక 5 to 6 డ్రాప్స్, అంటే మీరు తినే పులుపుని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సారంతా కలిగి తిప్పేసేయండి. కలిగి తిప్పేసి దీన్ని మనం
ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే, చూడండి ఫటాఫట్ 10 మినిట్స్ తురమటానికి పడుతుంది అంతే. వేగటానికైతే ఒక 5 నిమిషాలు కూడా పట్టదనమాట. చాలా ఫాస్ట్గా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఫటాఫట్ చాలా ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా మనం ఇది వాళ్ళకి వెరైటీగా కూడా ఉంటుంది, తయారు చేసి సర్వ్ చేయొచ్చు అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా కనుక చేసి పెట్టామంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే క్రంచీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.